పులివర్తి నాని నోట తుమ్మలగుంట చెరువు కబ్జాల ఆట. రాష్ట్ర అసెంబ్లీ బాట తూడా నిధుల స్వాహ. గత వైసీపీ ప్రభుత్వంలో తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తుమ్మలగుంట చెరువుని అభివృద్ధి పేరుతో కబ్జా చేయడం జరిగింది. గత ఎమ్మెల్యే బినామీలతో కబ్జా చేసిన చెరువులో కొంత భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి మరికొంత భూమిలో అభివృద్ధి పేరుతో తూడా నిధుల్ని దుర్వినియోగం చేయడం జరిగింది. భవిష్యత్తు తరాలకి నీటి కొరత ఏర్పడేలా గత ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయంపై ప్రస్తుత చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అసెంబ్లీ వేదికగా అభివృద్ధి పేరుతో ప్రభుత్వ నిధుల్ని దుర్వినియోగం చేసిన విషయంపై అసెంబ్లీలో చర్చించడం జరిగింది. గతంలో కురిసిన భారీ వర్షాలకి తుమ్మలగుంట చెరువుకు వెళ్లవలసిన నీరు కొన్ని గ్రామాల్ని నీట ముంచడం జరిగింది. మా గ్రామాలు నీట మునిగాయని ఆవేదనతో రోడ్డు ఎక్కిన ప్రజల్ని గత ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు లాఠీ చార్జ్ చేసి బాధిత ప్రజల్ని భయభ్రాంతులకి గురిచేసి గాయపరచడం జరిగింది. గత ప్రభుత్వ పాలకులు అధికార బలంతో చెరువుల్ని కాల్వల్ని చదును చేసుకొని కొంత భూమిని ఇష్టానుసారంగా కబ్జా చేసి మిగిలిన భూమిలో అభివృద్ధి పేరుతో నీటి నిల్వలకి ప్రవాహాలకి ఆటంకం కలిగిస్తుంటే భవిష్యత్తు తరాలకి నీటిని ఎలా ఇవ్వగలుగుతారని చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు సైతం గత ఎమ్మెల్యేపై వ్యతిరేకతతో ప్రస్తుత కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేని భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. యువ నాయకుడు నారా లోకేష్ యువగలం కార్యక్రమంలో తుమ్మలగుంట చెరువుపై ప్రజలు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదుపై బదులిచ్చిన ప్రస్తుత మంత్రి నారా లోకేష్ నీటి నిల్వలకి ప్రవాహాలకి ఆటంకం కలిగించే విధంగా ఉన్న అక్రమ కట్టడాల్ని తొలగించి చెరువుల్ని కాల్వల్ని కబ్జా చేసి అక్రమ కట్టడాల్ని ప్రోత్సహించిన అధికారులపై చట్ట ప్రకారం చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచార సమయంలో బాధిత గ్రామాల ప్రజలు పులివర్తి నానికి తుమ్మలగుంట చెరువు పునరుద్ధరించాలని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుమ్మలగుంట చెరువు అభివృద్ధి పేరుతో కబ్జా చేయడం బాధాకరమని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అసెంబ్లీ వేదికగా చర్చించడంపై చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తుమ్మలగుంట చెరువు అనేది తిరుపతి రూరల్ మండలంలో మేజర్ అధ్యక్ష. ఈ తుడాకి దీనికి ఒక లింక్ ఎందుకు అడిగానంటే అధ్యక్ష, గతంలో తిరుపతికి వాటర్ రావాలన్నా తిరుపతి నియోజకవర్గానికి కానీ ఆనుకున్న నియోజకవర్గాన్ని 4 చెరువుల నుంచి వచ్చేది అధ్యక్ష. దళవాయిపల్లి చెరువు నిండితే పేరూరు చెరువుకు వస్తుంది, పేరూరు చెరువు నిండితే తుమ్మలగుంటకు వస్తుంది, తుమ్మలగుంట నుంచి అవిలాల తిరుచారానికి వెళ్తుంది అధ్యక్ష. అటువంటి చెరువుని సుందరీకరణ పేరుతో గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అతని సొంత డబ్బులాగా తుడా నిధులు మళ్లించడం జరిగింది అధ్యక్ష. మన మినిస్టర్ గారు సార్ చెప్పిన విధంగా 39 కోట్లు కాదు అధ్యక్ష, సుమారు 60 కోట్లు దీనికి పెట్టారు అధ్యక్ష. ఈ 60 కోట్లు పెట్టిన దానికి డెవలప్మెంట్ మేము ఎక్కడ అడ్డు మాట్లాడలేదు అధ్యక్ష. ఒక తుమ్మలగుంట చెరువుకు ఉన్నటువంటి సరౌండింగ్ అన్ని చోట్ల అధ్యక్ష బిల్డింగ్లు ఎక్కువ ఉన్నాయి, కావాల్సినటువంటి తాగునీటి సౌకర్యం అక్కడ లేదు అధ్యక్ష. దీన్ని మూసిన దాని వల్ల ఈ రోజు తాగునీటికి చాలా ప్రాబ్లం ఉంది అధ్యక్ష. దానికి ఆయకట్టు సుమారు అధ్యక్ష, ఈ తుమ్మలగుంట చెరువుకి ఆయకట్టు సుమారు 118 ఎకరాలు వస్తుంది అధ్యక్ష. అదేవిధంగా దానికి ట్యాంక్ వచ్చి చెరువు వచ్చి 143 ఎకరాలు వస్తుంది అధ్యక్ష. ఈ రోజు దీన్ని క్లోజ్ చేసిన దానివల్ల అక్కడున్నటువంటి రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఈ ఎన్జిటి రూల్స్ ప్రకారం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఎక్కడ గానీ చెరువులు ముయ్యకూడదు అధ్యక్ష. మంత్రి గారు, అదే సుప్రీంకోర్టు ఆర్డర్ ఎన్జిటి ఆర్డర్ ప్రకారం కొన్ని చేయకూడదు అవి చేశారు, దాని మీద యాక్షన్ తీసుకుంటానని సభ్యులు తెలియజేస్తున్నారు. కాలువలు కాంక్రీట్ వేసి క్లోజ్ చేశారు. ఈ రోజు ఇప్పుడు పంపిస్తే కూడా అన్నగారు చూడొచ్చు అధ్యక్ష. టోటల్ వచ్చే కాలువలు మొత్తం తుమ్మలగుంట చెరువుకు వచ్చే కాలువలు మొత్తం మూసేశారు అధ్యక్ష. దానివల్లే వరదలు వచ్చి తిరుగుతు పరిసరాలన్నీ మునిగిపోతుంది అధ్యక్ష. అన్నగారు ఇప్పుడే మనిషిని పంపిస్తే ఇప్పుడే చూడొచ్చు అధ్యక్ష. పరిశీలించండి సార్.